వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మీకు హాట్ టాపిక్గా ఇవాళ 30 ఏళ్ల వర్గీకరణ సమస్యకు D6 అండ్ డీజాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వబోతున్నది. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటంటే ఇవాళ 15% రిజర్వేషన్ల వర్గీకరణ ఏదైతే జరిగిందో ఆ జరిగినది ఇంకా అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చట్టరూపంకి రాలేదు, అది గెజెట్ విడుదల కాలేదు. కాకముందే నేను ఒక ప్రతిపాదన, ఒక సముచితమైన ప్రతిపాదనని, ముఖ్యంగా మీరు కానీ ఎరగని రీతిలో ఇలా నేను ఒక ప్రతిపాదనను ఉమ్మడిగా దళితులంతా ఒక్కటే, వాళ్ళు కులాలుగా వేరు కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా కులాలుగా మాత్రమే వేరు, ఆర్థికంగా వారు వేరు, కానీ అంటరాని వాళ్ళుగా వాళ్ళంతా ఒక్కటే. వాళ్ళందరి సమస్య ఉమ్మడిగా పరిష్కారం కావాలి. ఏ కులం కా కులం కొట్లాడితే జరగదు, ఏ కులం కా కులంగా మాకొక్కరికే రావాలని చెప్పేసి జరగదు. ఇది అబ్సల్యూట్ రిప్రజెంటేషన్ ఉండదు, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ మాత్రమే ఉంటుంది. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్లో వాళ్ళ జనాభా తమాషా పద్ధతిలో మాత్రమే జరుగుతుంది. అంతేగాని వ్యక్తిగతంగా కొన్ని కులాలకు, వ్యక్తిగతంగా కొన్ని కుటుంబాలకు ఇది న్యాయం జరిగే విధానము గ్రూపింగ్గా మాత్రమే ఉంటుంది. అది గ్రూప్లో మాత్రమే చూసుకోవాలి, అంతే తప్ప ఇవాళ 59 కులాలకు ఒకే 59 కులాలు అన్నిటికీ కూడా అందరికీ వస్తాయి అనే అవకాశాలు వస్తాయని చెప్పడానికి లేదు. అందరికీ వస్తాయి, కానీ ఎప్పుడు వస్తాయి? అందులో ప్రతిభావంతులకు మాత్రమే వస్తాయి. సో ఆ రకంగా ఇవాళ న్యాయం అనే దాన్ని మనం పొందడానికి ముఖ్యంగా విద్యా ఉద్యోగ రంగాల్లో ఇవాళ దళితుల జనాభా 2024 లెక్కల ప్రకారంగా, అది మీరు కరెక్ట్గా లెక్కలు చేసినా చేయకపోయినా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారంగా ఏంటంటే 18% జనాభా దళితులు కలిగి ఉన్నారు. మాకు ఉంది 15%. మీరు 2050 నుండి మాకు అమలవుతున్న విధానం ఏదైతే ఉందో 15%. అంటే అప్పటికి ఇప్పటికి మా జనాభా పెరగలేదా? అంటే ఓన్లీ 3% పెరిగిందా? నా దృష్టిలో 22% పెరిగి ఉంటుంది. కానీ మీ తప్పుడు లెక్కల కారణంగా 18% చూపెట్టారు. సరే, మీ తప్పుడు లెక్కలలో 18% ఉన్నా సరే, మీ 18%లో మాకు వాటా ఇవ్వాలి. చట్టం రూపొందించేటప్పుడు 15%కి బదులు 18% వాటా ఇవ్వండి. అందులో 10% మాదిగలకి, 5% మాలలకి, 3% ఉపకులాలకి ఇవ్వండి. మొత్తం ఉపకులాలన్నింటినీ కూడా అందరినీ కూడా ఒకటే గ్రూప్గా చేర్చండి. గ్రూప్ 1లో అన్ని ఉపకులాలను చేర్చండి, 3% వాళ్ళకి వాటా ఇవ్వండి. మాదిగలకు ఒక్కరు మాత్రమే 10% వాటా, అంటే మాలలకు ఒక్క కులానికి మాత్రమే 5% వాటా. ఎందుకంటే ఇవాళ మాల ఉపకులాలు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఉపకులాలు, అనుబంధ కులాలు మాయి దోపిడీ చేసినాయి అని అంటున్నారు. అది మాల ఉపకులమైన, మాదిగ ఉపకులమైన. ఎందుకు ఆ మాట మాల మాదిగలకు రావాలి? 30 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత కూడా వాళ్ళది దొబ్బక తిన్న కార్యక్రమం మనకెందుకు? కాబట్టి ఇలా మాదిగలైనా మాదిగలైనా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల యొక్క అవకాశాలను కొట్టేయడానికి వీల్లేదు. అందుకే వాళ్ళని అందరినీ కూడా ఏ గ్రూప్లో చేర్చాలి, లేదంటే గ్రూప్ 1లో చేర్చాలి. ఆల్రెడీ గ్రూప్ 1లో వాళ్ళు మీరు చేర్చారు, వాళ్ళకు 1% ఇచ్చారు. అట్లా కాకుండా మొత్తంగా వాళ్ళందరినీ ఒకటే గ్రూప్లో 57 కులాలను చేర్చండి, వాళ్ళకు 3% ఇవ్వండి. అంతేకాకుండా రోస్టర్ పాయింట్ కూడా మీరు ఫస్ట్ ఇవ్వాల్సింది గ్రూప్ 1 వాళ్ళకు, గ్రూప్ 2లో ఉన్న మాదిగలకు కాదు. గ్రూప్ 2లో ఉన్న మాదిగలకు సెకండ్ అంటే ఫస్ట్ ప్రియారిటీ విల్ బి గివెన్ యాజ్ పర్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా. ఫస్ట్ ప్రియారిటీ విల్ బి గివెన్, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ విల్ బి గివెన్ టు ది మోస్ట్ బ్యాక్వర్డ్ సబ్ గ్రూప్స్ అని చెప్పేసి చాలా స్పష్టంగా జడ్జిమెంట్లోనే ఉంది. సబ్ గ్రూపింగ్స్. సో ఈ సబ్ గ్రూపింగ్లో వాళ్ళకు ఇవ్వాలంటే రోస్టర్లు కూడా వాళ్ళకే ఫస్ట్ ఇవ్వాలి. సో రోస్టర్ పాయింట్ వాళ్ళకే ముందు ఫిక్స్ చేసి, ఎవరైతే వెనుకబడ్డ వాళ్ళు అంటే వాళ్ళ దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడి పట్టించుకోని షెడ్యూల్ కులాలలో వీళ్ళకి ముందు ప్రియారిటీనా పట్టించుకునే వాళ్ళని ఇవ్వాలి. సో పట్టించుకోని షెడ్యూల్ కులాలకి 3% ఇవ్వాలి. వాళ్ళని 57 కులాలను ఒక దగ్గర చేర్చాలి. అంతేకాకుండా మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాల గ్రూప్ 2 అంటే అంతో ఇంతో కొంచెమైన లాభం చేకూరిన మాదిగలకు ఖచ్చితంగా 70 సంవత్సరాలుగా అంటే 78 సంవత్సరాలకు అంతో కొంత లబ్ధి చేకూర్చి. సో ఈ చేకూర్చిన ఈ కులము మెజార్టీ కులం కాబట్టి దళితులలో ఎక్కువ జనాభా కలిగి దాదాపుగా 32 లక్షల మంది, 37 లక్షల మంది జనాభా కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు 32,74,377 జనాభా కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి 9.41% వాళ్ళది ఉంది. కాబట్టి ఇప్పుడు అటు ఇటుగా మీరు 18% జనాభాను కనుక తీసుకుంటే వాళ్ళు 9.
అంటే 10% దాకా ఉంటారు కాబట్టి వాళ్ళకి 10% ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలు, కొంచెం షెడ్యూల్ కులాల్లో కూడా మెరుగైన ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాలలు. సో వాళ్ళు 17,71,682 మంది ఉన్నారు. వాళ్ళ పర్సెంటేజ్ చూసుకుంటే 5.09. సో కాబట్టి అటు ఇటుగా చూసుకుంటే 5.20 వచ్చినా సరే 50 లోపు ఉంటారు కాబట్టి వాళ్ళకి 5 పాయింట్ ఇవ్వాల్సింది. ఆ జస్టిఫికేషన్ ఖచ్చితంగా ఓన్లీ మాలలకి 5%, మాదిగలకి 10%, ఉపకులాలకి 3%, మొత్తం 18%. సో 18% వాటా వీళ్ళకి వచ్చేటట్టుగా చట్టం రూపొందించి ఆ చట్టంలో వాళ్ళ పకడ్బందీగా మాదిగలకు, మాలలకు, ఉపకులాలకు అన్యాయం చేయని విధంగా గ్రూపింగ్లో ఫస్ట్ ప్రియారిటీ గ్రూప్ 1కి ఇచ్చి, సెకండ్ ప్రియారిటీ గ్రూప్ 2కి ఇచ్చి, థర్డ్ ప్రియారిటీ రోస్టర్లో గ్రూప్ 3కి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే అత్యంత వెనుకబడ్డ వాళ్ళు, ఇంతవరకు అవకాశాలు సరిగా పొందని వాళ్ళకి మొదటి ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళమైతాం. సుప్రీంకోర్టు కూడా అదే రకంగా ఈ పని పంపిణీ చేయమని చెప్పింది, పంపిణీ న్యాయం చేయమని చెప్పింది. కాబట్టి ఆ దిశగా పెంచి పంచండి, న్యాయం చేయండి. 30 ఏళ్ళ పోరాటానికి వాళ్ళు అడుగుతుంది మీ భూములు కాదు, వాళ్ళు అడుగుతుంది మీ పరిశ్రమలు కాదు, వాళ్ళు అడుగుతుంది మీ సంపాదన కాదు, వాళ్ళు అడుగుతుంది మీ అధికారాన్ని కాదు, వాళ్ళు అడుగుతుంది కేవలం విద్యా ఉద్యోగ రంగాలు అది వాటా, అది కూడా 5% విద్యావంతులు, అది కూడా 90% దాకా ఇలా ప్రైవేటీకరణ అయిపోయి 10% ప్రభుత్వ ఉద్యోగాలు ఇలా ఉన్న కారణంగా వాళ్ళు అడుగుతున్న చాలా చిన్న సమస్య, చిన్న యొక్క హక్కు, అది రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కును మాత్రమే అడుగుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని బిచ్చం అడుగుతలేరు. సో వాళ్ళ హక్కును, రాజ్యాంగబద్ధమైన హక్కును గౌరవించాల్సింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా ఈ రాజ్యాంగబద్ధమైన హక్కును కాపాడాల్సిన బాధ్యత కూడా అనేది. అందుకే 3% పెంచండి, పంచండి. ఆ రకంగా మీరు చూసుకుంటే ఏ నష్టం జరగకుండా 30 ఏళ్ళ పోరాట ఫలితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి. 3% వాళ్ళకి, 10% మదిగలకి, 5% మాలలకి, అంటే 57 మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి 3% ఇస్తే మంచి సత్య ఫలితాలు ఆయా వర్గాల్లో కూడా పొందే అవకాశం ఉంది. రోస్టర్ పాయింట్ కూడా అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే వాళ్ళు మొదటిగా న్యాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అత్యంత పేదవాడికి న్యాయం చేయడమే ఈ రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిందిగా మాలామాదిగా ఉపకులాలు లేదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల సమస్యను పరిష్కారానికి ముగింపు పలికి ఇక్కడ మళ్ళీ కొట్లాడుకునే విధంగా మిగతా సమస్యల పట్ల వాళ్ళు దృష్టి పడే విధంగా, అలాగే దళితులంతా ఐక్యంగా రాజకీయ అధికారం వైపు పోయే విధంగా కృషి చేయాల్సిందిగా నేను D6 తరఫున, డీజాక్ తరఫున కోరుతున్నా. అట్లాగే ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు పెంచండి, లేదంటే డిమాండ్ అనుకోండి, నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను 3% పెంచి మాకు పంచండి, మీరు న్యాయం చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా డీజాక్ తరఫున, D6 తరఫున నేను డిమాండ్ చేస్తాను. జై భీమ్, జై పూలే, జై పెరియార్.